స్వామియే శరణమయ్యప్ప. జై గోమాత. శ్రీరామ్ ఫర్నిచర్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఎవరు ఆఫీస్లో వాళ్ళు కూర్చున్నటువంటి స్థానంలో ఆ కుర్చీ కానించి ఆ టేబుల్ దగ్గర నుంచి వారు చాలా అద్భుతంగా మనసు పెట్టి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ప్రతి ఒక్క వ్యాపారస్తులు అందరికీ కూడా వాళ్ళ మన్ననలు పొందుతూ వారి ఆశీస్సులు పొందుతూ 25 సంవత్సరాలుగా ఇదే ప్లేస్లో నిరంతరంగా కార్తీక మాసంలో అయ్యప్ప స్వామికి మహాపడి పూజని నిర్వహించడం అనేది శ్రీరామ్ ఫర్నిచర్ యజమాన్యం, అదేవిధంగా నా మిత్రుడు శ్రీరామ్ గారు చాలా ఆధ్యాత్మికమైనటువంటి శోభని తీసుకొచ్చే విధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవ్వరు కూడా ఈ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూడడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఇది చూడకుండా ఉండలేము అన్నటువంటి ఆలోచనతోని ఎప్పుడు కార్తీక మాసం వస్తుంది, ఎప్పుడు శ్రీరామ్ ఫర్నిచర్కి వెళ్ళి ఆ మహాపడి పూజలో పాల్గొని ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని చాలా ఆసక్తికరంగా వెయిట్ చేస్తుంటారు భక్తులందరూ. అలాంటి పూజా కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు అందరూ, అదేవిధంగా శ్రీరామ్ ఫర్నిచర్ కస్టమర్స్ అందరూ కూడా ఈరోజు ఈ అయ్యప్ప స్వామి మహాపడి పూజకి రావడం జరిగింది. వారందరూ కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకొని అయ్యప్ప ఆశీస్సులు ఎలవేళలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఒక చిన్న విజ్ఞప్తి కూడా చేస్తున్నా. అయ్యప్ప స్వామి పడి పూజ అయిన తర్వాత 41 రోజుల దీక్ష అయిపోయిన తర్వాత మీరందరూ కూడా అయ్యప్పని దర్శించుకోవడం కోసం శబరిమల వెళ్తారు. శబరిమల వెళ్ళినప్పుడు ఇరుముడి కట్టుకొని మంచి మంచి పాటలని పాడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా పాదయాత్ర చేసుకుంటూ వాహనాల్లో కానీ కనిపించే ప్రతి తీర్థక్షేత్రానికి వెళ్ళి దండం పెట్టుకొని స్వామియే శరణమయ్యప్ప అని శరణ ఘోషతోని శబరిమల చేరుకునే సమయంలో మీరు ఆ ఇరుముడిలో వేస్తున్నటువంటి నెయ్యి, కొబ్బరికాయ లోపట మీరు వేస్తున్నటువంటి నెయ్యి దేశవాళీ ఆవు నెయ్యి ఉండాలి. ఈ 41 రోజులు మీరు చేసినటువంటి పుణ్యం ఫలితం దక్కాలన్నా ఈ యొక్క క్రమశిక్షణతో చేస్తున్నటువంటి ఈ దీక్ష ఫలితం మీకు, మీ కుటుంబ సభ్యులకు మీరు సంకల్పించిన పనులన్నీ కూడా నిరంతరంగా ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలన్నప్పుడు ఖచ్చితంగా అందులో దేశవాళీ ఆవు నెయ్యిని మాత్రమే వినియోగించాలి. పొరపాటున మీరు సంకరజాతి క్రాస్ బ్రీడ్స్ జెర్సీ ఆవులు, పొలిస్టన్ ఆవులు, మన జాతిగా ఆవుల నెయ్యిని మీరు అలా వినియోగించిన ఆ ఫలితం మీకు దక్కదు. దయచేసి దేశవాళీ ఆవు నెయ్యి గోదామా తీర్థ్ పత్మేడ రాజస్థాన్ నుంచి దొరుకుతుంది. మీ చుట్టుపక్కల ఎక్కడైనా గోశాల దేశీయ ఆవులు ఉంటే అక్కడి నుంచి నెయ్యి సేకరించి ఒక్క చెంచడైనా కూడా ఒరిజినల్ నెయ్యి వేయండి తప్ప సంకరజాతి ఆవు పాలతోని తయారు చేసిన నెయ్యి వేయడం వల్ల మీరు చేసినటువంటి పూజా ఫలితం దక్కదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను అయ్యప్ప స్వాములకి విజ్ఞప్తి చేస్తున్నా. జై గోమాత. స్వామీజీలు మాలలు వేస్తున్నారు, చేస్తున్నారు, కానీ గో విషయంలో అయ్యప్ప స్వాములకు బోధించే విషయంలో మీరు ఎలా బోధిస్తారు? అంటే ఆవును గోరక్షకులకు కూడా ఈ మధ్యకాలంలో చూశారు మీరు. మరి ప్రతి ఒక్క స్వామి మాల వేసినా కానీ గోవును పూజించమని చెప్తూనే ఉంటాం, కానీ అయ్యప్పలు అటువైపు మలిపే విధానంలో గోరక్షణ చేయాల్సినటువంటిది ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ భూమిపై నిలబడే ప్రతి మానవుడు గోవులను రక్షించాలి, సంరక్షించాలి. అది వారి బాధ్యత కాదు, వాళ్ళ కర్తవ్యం. వారు రోజు దినచర్యలో భాగంగా గోవుని సేవించాలి, గోమాతకు సేవ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి. అయ్యప్ప స్వాములు కేవలం కార్తీక మాసం సందర్భంలోనే అయ్యప్పని సేవించడంతో పాటు నిరంతరమైనటువంటి ఈ గోరక్షణలో, గో సంరక్షణలో అయ్యప్ప స్వాములు అందరూ భాగస్వాములు అయితే దేశవ్యాప్తంగా గోహత్యలు అనేది అరికట్టడానికి సులభమైనటువంటి మార్గం అవుతుంది. కావున అయ్యప్ప స్వాములు అందరూ కూడా 41 రోజులు అయిపోయిన తర్వాత 42వ రోజు కూడా గోరక్షణ కోసం, గోల సంరక్షణ కోసం మీ వంతుగా తిరగాలి, మీ వంతుగా రక్షించాలి, మీ వంతుగా గోశాలలకు వెళ్ళి సేవ చేయాలి. మీ దగ్గర డబ్బులు ఉంటే గోశాలలకి వెళ్ళి పశుగ్రాసానికి మీరే పశుగ్రాసం కొని ఆ గోశాలకి పశుగ్రాసం అందించేటువంటి పని చేయాల్సిన అవసరం ఉంది. రక్షించిన గోవులకి పశుగ్రాసం అందలేక చాలా గోవులు అనారోగ్యంతో, చాలా అర్ధాకలితోని చనిపోతున్నటువంటి దృశ్యాలు చాలా గోశాలలో కనపడుతున్నాయి. అలాంటిది కనపడకూడదు అంటే అయ్యప్పలందరూ కూడా తమరందరూ మీ చుట్టుపక్కనటువంటి వరి పొలాల్లో వరిగడ్డి వచ్చినప్పుడు ఆ వరిగడ్డిని సేకరించి గోశాలలకు వెళ్ళి గోశాలలకు మీరే స్వయంగా లారీని తీసుకెళ్ళి ఆ డీసీఎంని తీసుకెళ్ళి అక్కడ దింపి
ఆవులకి మీ చేతుని పశుగ్రాసం పెడితే మీ 41 రోజులు చేసినటువంటి పుణ్యం ఎంత దక్కుతుందో దానికి 1000 పుణ్యం మీకు పశుగ్రాసం అందిస్తే దక్కుతుందని అయ్యప్ప స్వాములకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.